నాటి ఉద్యమ సమయంలోనే తుపాకులతో బెదిరించి ద్రోహిగా నిలబడ్డ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు నష్టం కలిగించేలా ద్రోహానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు నష్టం కలిగిస్తూ అక్రమంగా గోదావరి జలాలను తరలించుకుని వెళ్లేందుకు ఏపీ ప్రయత్నిస్తుంటే అడ్డుకోవాల్సిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి దొడ్డిదారిన మద్దతునివ్వటం దుర్మార్గమన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణకు కలిగే ముప్పును ముందుగా పసిగట్టి రణబేరి మోగించిందే బీఆర్ఎస్ అని మొదటి నుంచి దీని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతూ వస్తున్నారని విమర్శించారు. అపెక్స్ కమిటీ సమావేశంలో బనకచెర్ల అంశమే చర్చకు రాలేదని బుకాయించారని ఏపీ మంత్రి మీడియా ముందు చెప్పాక అసలు బండారం బయటపడిందన్నారు. ఆ సమావేశంలో తెలంగాణ సీఎం ఒప్పుకున్న కారణంగానే జూలై 31న గోదావరి వరద జలాల్లో 200 టీఎంసీల వరకు ఏపీ వినియోగించుకోవచ్చని కేంద్ర జల సంఘం కీలక అనుమతి ఇచ్చిందని చెప్పారు. అసలు ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్రపోతుందంటే చాలా బాధతో మాట్లాడుతున్నా, నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. రాజకీయాల కోసం అసలే మాట్లాడతలేదు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి నేను మీటింగ్ కు పోనన్నాడు, సంతకం పెట్టనన్నాడు, ఎజెండాలో లేదన్నాడు, కమిటీ వేయనన్నాడు. అన్ని వేసిండు కదా. మీటింగ్ కు వేయిండు, సంతకం పెట్టిండు, ఎజెండాలో ఉన్నది, కమిటీ వేసిండు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పుడు ఇందులో పాయింట్ మీకు గోదావరి బనకచెర్ల అయినా గోదావరి నల్లమల్ల సాగర్ అయినా తీసుకుపోయేది తెలంగాణ నీళ్లు, జరిగేది తెలంగాణ జలదోపిడి. ఫస్ట్ లింక్ సేమ్, సెకండ్ లింక్ సేమ్, తీసుకుపోయే నీళ్లు సేమ్, ఏరియా సేమ్. అప్పుడేమో కృష్ణల కలిపి తీసుకుపోయినరు, ఇప్పుడు కృష్ణల కలిపితే ఎగువ రాష్ట్రాలకు హక్కు దొరుకుతుందని కృష్ణల కలపకుండా టనల్ కొట్టి పట్టుకపోతున్నారు. నీళ్లు కావే. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నది. నిద్రపోతుందా, నిద్రపోతున్నట్టు నటిస్తుందా నాకైతే అర్థమైతలేదు. తెలంగాణ సోయున్నోడైతే, తెలంగాణ పాలకుడైతే, తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్ లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా? మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది. ఇది నిదేశాలై అంటే ఇంటర్ స్టేట్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఏమైంది, నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసింది. అసలు ఎంత ఘోరము. ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మమ్మల్ని తిట్టుడేనా? రేవంత్ రెడ్డి ఎప్పుడు లాగుల తొండలు జరుగుతా లేకపోతే ఏందో అంటాడు కదా, ఇంకా మెడల పేగులు వేసుకుంటా గోటీలాడితే ఈ చిల్లర మాటలేనా? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా కాపాడేది ఉన్నదా లేదా? అసలు నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నది ఆంధ్రాకు వత్తాసు పలకడానికా, బాబు గారికి గురుదక్షిణ చెల్లించడానికా, తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టడానికా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన ఆంధ్రాకు నీళ్ళు ఇస్తారు ఎవడన్నా? నీకు అల్లుడు ఆంధ్రనేమో గానీ నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి కదా. ఇందులో జూలై నెలలోనే అనుమతి ఇచ్చేసింది. ఏమన్నారు ఇందులో? 1,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ 790 ఉంది, 3 లక్షల క్యూసెక్కుల మీద పోలవరం స్పిల్వే నుంచి ఫ్లడ్ 418 టీఎంసీలు ఉంది. వీళ్ళు తీసుకుపోయేది 200 కదా. లిఫ్ట్ ఇరిగేషన్ అవసరాలు, ఇతర అవసరాలు పోను 200 టీఎంసీలు తీసుకుపోయే అవకాశం వెసులుబాటు ఉన్నది అని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఏం చేస్తున్నారు మీరు? ఈ లెటర్ మీకు రాలేదా? ఆర్ యూ ఫెసిలిటేటింగ్ ఆంధ్రప్రదేశ్? దీనికి ఆన్సర్ చేయాలి ముఖ్యమంత్రి. 16/7/2025 మీటింగ్ అయింది. 31/7/2025 నాడు పర్మిషన్ వచ్చేసింది. మీ మీటింగ్ అయిన 15 రోజులకే పర్మిషన్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి మీటింగ్ పోయినాక నువ్వు అంటే వాళ్ళ లోపల తలుపు వచ్చేసినావు నువ్వు. లేకపోతే ఎంత ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి, ఎంత ధైర్యం ఎట్లిస్తుంది? తెలంగాణ ఒప్పుకోకుండా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇస్తుందా? నువ్వు లోపల మీటింగ్లో చెప్పినావు కనుకనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసింది. ఇవాళ దీని మీద మీరు ఏం చేస్తారు చెప్పండి.